సంఖ్యాకరించటం వలన దేవుడు వారిని ఆశీర్వదించడం అనేది జరిగింది. ఇక్కడ అహరోను కుమారులు దేవుని నామాన్ని ఉచ్చరించారు, వారు దేవుని నామాన్ని గణపరిచారు. అందుకే దేవుడు మోసే ద్వారా తన అహరోను కుమారులతో ఈ విధంగా దీవించమని సెలవివ్వగా మోసే గారు అహరోను కుమారులను ఈ విధంగా దీవిస్తున్నారు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. చూడండి, మరొకసారి విందాం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలగచేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించేదను. ఈ విధంగా అహరోను కుమారులు దేవుని నామాన్ని ఉచ్చరించడం వలన వారు ఆశీర్వదించబడ్డారు, కాపాడబడ్డారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వీడియో చూస్తున్న నువ్వు నేను కూడా దేవుని నామాన్ని ఉచ్చరించాలి. కీర్తనకారుడైన దావీదు గారు మొదటి కీర్తనలో చెప్పినట్టు దివారాత్రము ఈ వాక్యమును ధ్యానించాలి, దేవుని మాటలను ఉచ్చరించాలి, మనం ధ్యానించాలి. అప్పుడే మనం కాపాడబడతాం, ఆశీర్వదించబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఈ అమూల్యమైన మాటలు దీవించి మనకు అందరికీ తన ఆశీర్వాదము, తన యొక్క జ్ఞానం అనుగ్రహించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.